హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఉబెర్ ఎఫ్ఎం. ఇప్పుడు నేను తీపి, ఉప్పు, కారం, ఘుమఘుమలాడిపోతూ ఉండే తీ చక్కటి నిమ్మకాయ పచ్చడి చూపిస్తాను చూడండి. ఇది రుచే కాదు, ముఖ వర్చస్సు కానివ్వండి, పచ్చానికి కానివ్వండి, జ్వరం అది వచ్చినప్పుడు, అన్నం నోటికి హితవు లేనప్పుడు కానివ్వండి, హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం నోటికి రాసుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది. అండ్ మీరు ఊర్లు తీసుకెళ్ళాలన్నా చపాతీల్లో కానివ్వండి, అన్నంలోకి, పెరుగన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది స్వీట్ కలుస్తుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు నేనైతే ఇప్పుడు ఒక డజన్ నిమ్మకాయలు అనుకోండి. ఇవన్నీ మెత్తగా మంచి పండువి ఎక్కువ రసం ఉన్నవి చూసి తెచ్చుకోండి. సీజన్లో అయితే విరివిగా దొరుకుతాయి, లేదా ఇది ఎప్పటికప్పుడు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది ఎక్కువ ఊరాలు కాబట్టి ఆల్రెడీ ఎప్పటికప్పుడు మీరు ఉంచేసుకుంటూ ఉంటే అయిపోతూ ఉండగానే మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలండి. అప్పుడే మొత్తం ఈ ఊటలో ఊరి చాలా బాగుంటుంది అనమాట. ఇన్స్టెంట్గా మాత్రం ఇంత రుచిగా రాదు. ఈ నిమ్మకాయలో ఉప్పు పసుపు వేసేసుకుని అట్టి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్వీట్ అండ్ సార్ అండ్ కారంగా ఉండే నిమ్మకాయ పచ్చడి మాత్రం అద్భుతంగా చేసుకోవచ్చు అనమాట. ఇలా నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసి ఒక పొడిగుడ్డతో చక్కగా తుడిచేసేసి వీటిని చిన్న కాయ అయితే 2 ముక్కలు, పెద్ద పెద్ద కాయలైతే 8 ముక్కల వరకు వస్తాయండి. ఎంత చిన్న ముక్కలు తరిగితే పిల్లలు పెరుగన్నంలో తినని వాళ్ళకి వేస్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలా ఒకసారి మెత్తగా నలిపేసేసి అప్పుడు జ్యూస్ అంతా ఈజీగా వస్తుంది. వీటిలో గింజలు వేరు చేసేసుకుని ముక్కలు మాత్రమే తీసుకోవాలండి. మళ్ళీ లేదంటే తర్వాత ఈ గింజలు తీయడం చాలా పని అయిపోతుంది. ఇలా తరిగినప్పుడే మీరు పక్కన పెట్టేసుకుంటారంటే ఇది మీకు చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. లేదా తర్వాత మళ్ళీ మీకు అదంతా జ్యూస్ వడపోసుకోవటం అదంతా మీకు డబల్ పని అయిపోతుంది. ఇలా తరిగేటప్పుడే ఈజీ అవుతుంది. కత్తిపీట కానీ కత్తి కానీ మంచిది తీసుకుని ఇలా ముక్కలన్నీ తరుక్కోండి. 12 నిమ్మకాయలు తీసుకుంటే మీరు ఒక 6 వరకు తరగండి, 6 జ్యూస్ పిండేసేయండి. 25 తీసుకుంటే దాదాపు 15-16 కాయల వరకు తరిగి తత్తిమావ అందులో జ్యూస్ తీసేసుకోండి. అప్పుడు మీకు జ్యూసీగా ఉంటుందన్నమాట. ఊటలు ఊరుతూ ఉంటుంది పచ్చడి. అది తీపి కలిసినప్పుడు కూడా గట్టిగా అవ్వకుండా ఊటల్లో ఉంటుందన్నమాట పచ్చడిలో. ఇలా ఇప్పుడు నేను తక్కువ క్వాంటిటీకి చెప్తున్నానండి. ఆల్రెడీ నా దగ్గర ఉంది పచ్చడి, మీకు చూపించడానికి ఇప్పుడు నేను ఓన్లీ 12 కాయలకే చెప్తున్నాను. ఇందులో వీటికి సరిపడా ఉప్పు పసుపు వేసేసుకుని వీటిని ఒక బాటిల్లో పెట్టేసుకోవాలండి. పొడిగా ఉన్న దాంట్లో తడి తగిలితే ఎక్కువ కాలం ఉండదు. ఇవి కొంతమంది మాగాయిలాగా 3 రోజులు ఊటలో ఉంచి ముక్కలు పిండి ఎండపెట్టేసి ఆ తర్వాత పోపు వేసుకుని అది కూడా తయారు చేసుకుంటారు. కాకపోతే కొన్ని రోజులకు అది ఎండిపోయినట్టుగా అయిపోతుంది. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని కొలతలు బట్టి 12 కాయలు అనుకోండి, చిన్న కప్పు ఆయిల్ కూడా వేసేసుకున్నారంటే గుమగుమలాడుతూ ఉంటుంది పచ్చడి. ఇలా కలిపేసుకుని గాజు బాటిల్ కానీ జాడీ కానీ పొడిగా ఉన్నది తీసుకుని అందులో పెట్టుకోవాలండి. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసున్నది కూడా చూపిస్తున్నానండి. అది వస్తుంది కదా, మళ్ళీ ఎప్పటికప్పుడు పెట్టుకుంటే ఊరి పచ్చడి రెడీగా ఉంటుంది. ఇది స్వీట్గా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి అది నేను మీకు చూపిస్తున్నాను, స్వీట్గా ఉండేది. 6 చెప్పాను కదండి, 6 తరిగితే 6 కాయలు మీరు ఊటలు ఉండేటట్టుగా జ్యూస్ తీసి అందులో వేసేసుకోవాలి. ఇవి అంతా వేసి మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా అంతా పిండేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇది నేను దాదాపు పెట్టి వారం అయిందండి. వారం తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఊటలు వచ్చేసి ముక్క కొంచెం కొంచెం మెత్తబడుతూ ఉంటుందన్నమాట. పైన తొక్క కూడా నిమ్మకాయకి ఇది ఊరుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు ఇలా నేను పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను పెట్టుకుని వేరేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారా, ఇలా ఊరుతూ ఉంటుందన్నమాట. ఉప్పు మరియు పసుపు, కొంచెం నూనె ఉంది ఇందులో, అంతే. తర్వాత ఆల్రెడీ ఇది నేను పెట్టుకున్న 6 months దాటిపోయిన తర్వాత ఇలా అవుతుందండి పచ్చడి. థిక్గా ముక్కంతా తినేలాగా ఊటలు ఊరుతూ మనం ఉన్న ఊట కూడా మొత్తం ముక్కకు పట్టేసి
చాలా రుచిగా అయితే ఈ పచ్చడి ఉంటుంది. అలా ఉత్త పచ్చడి నాలుగుకి రాసుకున్నా కూడా నోటికి హితవుగానే ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు బాలింతలకి కానివ్వండి, ఇది కూడా డైరెక్ట్గా యూస్ చేసుకుంటారు కొంతమంది. ముఖ వర్చస్సు కూడా బాగా మెరుగుపడుతుందండి ఈ నిమ్మకాయ వాడితే. ఇలా నేను ఇప్పుడు 3-4 స్పూన్స్కి మాత్రమే నేను ఇప్పుడు చేసుకుంటున్నాను అండి. ఇది ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది, నిలవ ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా ఊరిన పచ్చడికి నేను ఇప్పుడు స్వీట్ చెప్తున్నానండి. స్వీట్ది పిల్లలు ఇష్టంగా తింటారు కదా, వాళ్ళ కోసం 1 కప్పు షుగర్ మిక్సీ వేసేసుకోవాలండి. మీరు షుగర్ అయినా వాడచ్చు, చక్కగా దేశీ గూడు అంటే దేశీయ బెల్లం ఉంటుంది చూడండి, చాలా మంచిదన్నమాట. ఇది కూడా మీరు తరిగేసేసుకుని 1 కప్పు తీసుకుంటే పొడి చేసుకోవచ్చండి. దీన్ని ఈ కప్పుడు తీసుకున్నా నేను. ఇలా పొడి చేసేసుకుని కప్పులో పోసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత దీనికి సరిపడా మెంతులు కూడా అండి, 2 స్పూన్స్ మెంతి పొడి వచ్చేలాగా వేయించుకుని పొడి చేసుకుని అట్టు పెట్టుకోవాలి. ఈ పచ్చడి ఒకసారి చక్కగా కలుపుకుని ఇందులో నేను 5 స్పూన్స్ వరకు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలకి సరిపోతుంది. ఇందులో కప్పు పంచదార తీసుకున్నాం కదండి, పంచదార కానీ బెల్లం కానీ, అదే కప్పుడు కారం తీసుకోవాలి. మనం మిక్సీ వేసి ఉంచుకున్న పొడి, పంచదార పొడి. మీకు ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం మెంతి పొడి వేయించుకుని రెడీ పెట్టుకుంటాం కదండి, 2 స్పూన్స్ వరకు మెంతి పొడి. దీంట్లో అన్ని రుచుల సంగమం అండి. తీపి, పులుపు, ఉప్పు, మెంతి పొడిల సువాసన, కొంచెం నూనె అన్నీ కలిసి బాగుంటుంది. ఇందులో ఏ నూనె వేయక్కర్లేకుండానే ఎక్కువగా ఆల్రెడీ ఊరుంటుంది కదండి, ఇలా కలిపితే ఇలా తయారవుతుంది చక్కగా. భలే రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంత ఇష్టపడి తింటారో ఈ పచ్చడిని. ఎక్కువగా నిమ్మకాయ ఫ్లేవర్ కొంతమంది ఇష్టపడరు కదా, బట్ ఈ స్వీట్ కాబట్టి తప్పకుండా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని బాణలు పెట్టుకుని పోపుకి సరిపడినంత నూనె వేసుకుని అది బాగా నూనె బాగా కాగిన తర్వాత దీనికి పోపు దినుసులు వేసుకుందామండి. ఆవాలు చాలా చిన్న స్పూన్ అండి, అందుకే నాది 1.5 స్పూన్ వరకు పడుతుంది. మినప్పప్పు, శనగపప్పు అంటే చక్కగా కరకరలాడుతూ ఉంటాయి వేడిగా, అప్పుడప్పుడు పోపు వేసుకుంటే. జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు ఇవి వేయించుకుని ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఇంతవరకు వేగాలంటే ఆవాలు పూర్తిగా వేగేదాకా వేయించుకోండి, లేకపోతే పచ్చిగా ఉండి చేదు వచ్చేసి పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది. మంచిగా కడిగి పెట్టుకున్న చక్కటి ఫ్రెష్ కరివేపాకు దొరికితే యూస్ చేసుకోండి. కరివేపాకు, కొంచెం ఇంగువ, ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది పోపు వేస్తేనే ఇంట్లో. ఇంక ఇది పచ్చళ్ళలో వేసి కలిపితే దీని రుచి తినే చూడాలి తప్ప అంత బాగుంటుంది, అమోఘంగా ఉంటుందండి. ప్రతి ఆతరువులో మీరు ప్రతిరోజు నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చడి కనుక తినే అలవాటు చేసుకున్నారంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఈ పోపు మనం అంతా కలుపుకున్న పచ్చడి ఉంది కదా, అందులో కలిపేసేసి కలుపుకోండి. ఇది 1 వీక్కి 10 డేస్ లోపలికి మాత్రమే ఎప్పటికప్పుడు చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుందండి. మరీ ఎక్కువ రోజులకి చేసుకున్నారంటే ఆ సువాసన అంతగా ఉండదు. తీపి కాబట్టి కలిపినా పాడవదు, రుచిగా అలానే ఉంటుంది పచ్చడి. ఇదంతా కలిపేసేసుకుని ఒక గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ పెట్టేసుకున్నారంటే మీరు తీర్థయాత్రలు చేసినప్పుడు తీసుకెళ్ళచ్చు. ఇడ్లీల్లోకి, దోశలలోకి, పొంగలి, చపాతీల్లోకి, సద్దెన్నం పెట్టినా పిల్లలకి అందులో నిమ్మకాయ ముక్కేసారంటే నంచుకుని తింటే అంత రుచిగా ఆరోగ్యంగా పూర్వకాలం తినే ఈ పచ్చళ్ళు ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటాయి. నేను ఇలా కుదిరిందంటే నాకు ఎంత బాగుందో, రుచిగా ఉంది. కొంతమంది కారం కలిపేసి పెట్టుకుంటారండి. కొన్ని రోజులకి అది ఎండిపోయి పొడి పొడిగా అయిపోతుంది నిమ్మకాయ పచ్చడి. కాబట్టి బాగా ఊరేదాకా ఒక దాంట్లో ఉంచుకుని ఎప్పుడు అయిపోతుంటే మళ్ళీ పెట్టుకుంటూ ఇలా స్వీట్ కావాలంటే స్వీట్, కారం కావాలంటే కారం
తయారు చేసుకుని పెట్టుకుంటారంటే ఎప్పుడు నిమ్మకాయ పచ్చడి రెడీగా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. సో మీరు తయారు చేసి ఎలా కుదిరిందో చెప్పండి. అద్భుతమైన ఈ రుచి బయట కొంటే దొరకదు. ఇంట్లో చేసుకున్నది ఏదైనా ఆరోగ్యమే. మొన్న నేను వెళ్ళినప్పుడు చేసుకుని తీసుకెళ్ళానండి. మేము టూర్ వెళ్ళినప్పుడు తీర్థయాత్రకి, అక్కడ ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఉంటే అవేం తినలేం కాబట్టి ఇలా చక్కగా అన్నీ తీసుకెళ్తే అక్కడ పెరుగన్నం దొరుకుతుంది, చపాతీలు దొరుకుతాయి, వేడి వేడి వైట్ రైస్ అయితే తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి నోటికి హితవుగా ఉండేటట్టు అక్కడ ఫుడ్ తినలేకపోయినా కూడా ఇలాంటివి మీరు క్యారీ చేశారంటే హాయిగా కడుపు నిండా అన్నం అయితే తినచ్చు. మరి మీరు తయారు చేసి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.